హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 సన్ రైజ్ హైదరాబాద్. మీరు ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సీజన్ సన్ రైజ్ హైదరాబాద్ ఎలా ఆడుతుంది, ఎక్కడి వరకు వెళ్తుందని. అలా చూసేవారైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఐపీఎల్ జర్నీలో ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది చాలా ఎర్లీగా. అండ్ మీరు కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ఆల్రౌండర్ ఎవరు అనేది. ఎందుకంటే ఈ వీడియో ఆ టాపిక్ మీదే. మనకి ఇంతవరకు 2023 వరకు కూడా పోయిన సీజన్లో కూడా సరైన ఆల్రౌండర్ అయితే లేడు. సో ఈసారి మాత్రం ఆల్రౌండర్ల పరిస్థితి ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా చూడబోతున్నాం. వీడియో మొత్తం చూడండి. అండ్ ఫస్ట్ నెంబర్ 1 మనం చూసుకున్నట్లయితే తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఈసారి అద్భుతంగా రాణిస్తున్నాడు. మనకు రంజీ ట్రోఫీలో ఇలాంటి ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తే అతనికి బాగా హోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. టీం కూడా చాలా చక్కగా ఆడతాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ కూడా బాగానే చేస్తున్నాడు. సో అతడికి ఛాన్స్ ఇస్తారు. ఒక మంచి ఆల్రౌండర్ అయితే ఇతని రూపంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఆల్రౌండర్ మనం చూసినట్లయితే మార్కో యాన్సన్. సో పోయిన సీజన్లో ఉన్నాడు, కానీ అప్పటికే ఆల్రౌండర్గా ఇంత ఎస్టాబ్లిష్ కాలేదు. ఈసారి అయితే ఆల్రౌండర్గా సూపర్గా ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్ ఇతను. అండ్ ఇంకొక ఆల్రౌండర్ చూసుకున్నట్లయితే వనిందు హసరంగా, శ్రీలంకకు సంబంధించినటువంటి ప్లేయర్. అండ్ ఇతడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో మ్యాచ్ విన్నర్. ఈసారి ఎస్ఆర్హెచ్లో బిగ్ చేంజ్ ఏదైనా ఉందంటే వనిందు హసరంగా టీంలోకి రావడమే. ఎందుకంటే బ్యాట్తో కూడా అతడు ఒక 20 బాల్స్లో 40 కొట్టేళ్ళిపోయే టైప్. అండ్ అదేవిధంగా బౌలింగ్లో మీకు తెలుసు. సో ఇది ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. టీంలో ప్లేయర్స్ ఇతనికి ఇస్తారు. అండ్ ఇంకొక ప్లేయర్ చూస్తే వాషింగ్టన్ సుందర్. సో మనం ఆల్రౌండర్ అనుకోవడం తప్ప ఎప్పుడు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇన్ని సీజన్స్లో ఇవ్వలేదు. ఆ చూసే భాగ్యం ఈసారి ఉండాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే అంత డబ్బు 8 కోట్లు పెట్టుకున్న తర్వాత కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎవ్రీ సీజన్ నేను ఇదే అనుకుంటూ ఉంటాను. సో ఈసారి మారుతుందేమో చూద్దాం. అండ్ ఇంకొక ప్లేయర్ ఈసారి కొన్న షాబాజ్ అహ్మద్. సో ఇతడు నిజం చెప్పాలంటే ఇతని మీకు ఎక్కువ నేమ్ రాలేదు, కాకపోతే మంచి బ్యాట్స్మెన్ ఇతడు. బిగ్ హిట్స్ కొడతాడు ఇతడు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలింగ్ వేస్తాడు, చాలా ఇంపార్టెంట్. ఇతడికి రెగ్యులర్గా ప్లేస్ ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మీరు చూస్తూ ఉండండి, ఇతన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ప్లేస్ ఇచ్చి. అండ్ మనం అసలు చెప్పుకోబోయే ప్లేయర్ అయితే ఇప్పుడు ప్యాట్ కమిన్స్. సో ఇతడు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి సరే ప్యాట్ కమిన్స్. ఎందుకంటే ఇతడు బ్యాటింగ్ బిగ్ హిటర్ అండ్ అతడు మధ్యలో బౌలింగ్ వేస్తాడు, పేస్ చేంజ్ చేస్తాడు, స్వింగ్ వేస్తాడు, అన్ని రకాల బౌలింగ్ ఉంది, బౌన్సర్ అండ్ యార్కర్. సో ఇతడైతే ఈసారి ఎస్ఆర్హెచ్కి మెయిన్. సో మనం ఈసారి చూసుకుంటే ఈ ఆల్రౌండర్ కేటగిరీలో ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, నితీష్ రెడ్డి. సో వీళ్ళైతే చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నారు. మార్కో యాన్సన్కి ప్లేస్ రావాలంటే కాస్త కష్టమే, కానీ చూడాల్సి ఉంది. అండ్ భువనేష్ కూడా ఒక రకంగా ఆల్రౌండర్ లానే ఉంటాడు నాకు తెలిసి. సో మీకు ఇందులో ఎవరు మెయిన్ అనిపిస్తున్నారు కామెంట్ అయితే చేయండి.